ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఆపరేషన్ రీకన్సల్టేషన్ మొదలుపెట్టింది బీజేపీ. విభేదాలు, ఈగోలు పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి పనిచేసేలా నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. నిన్న ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో బండి సంజయ్, ఈటలతో అభయ్ పాటిల్ సమావేశమయ్యారు. వివిధ అంశాలపై వారితో చర్చించారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్కు చెక్ పెడుతూ సయోధ్య కుదిర్చారు. సమావేశం తర్వాత బయటకు వచ్చిన బండి సంజయ్, ఈటల రాజేందర్ మీడియా ముందు ఒకరినొకరు కౌగలించుకొని తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ చెప్పారు. ఇక పార్టీ బలోపేతానికి పనిచేస్తామని బండి సంజయ్, ఈటల రాజేందర్ ప్రకటించారు. ఇక మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, చూసుకోవచ్చు, బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రంలో రీకన్సల్టేషన్ ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలు, ఇగోలను పక్కన పెట్టి పార్టీ బలోపేతం కోసం తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు భాగంగా వారి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలను అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న మొదటి సమావేశంగా బండి సంజయ్, ఈటల మధ్య డాక్టర్ లక్ష్మణ్ ఇంట్లో అభయ్ పాటిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారితో అనేకమైనటువంటి అంశాలు, వారి మధ్య విభేదాలు తలెత్తడానికి గల కారణాలు, విభేదాలు ముదరడానికి గల కారణాలు, ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నటువంటి పోస్టులు, వారి వర్గాల మధ్య మొదలవుతున్నటువంటి వివాదం, ఇలా అనేక అంశాలు చర్చకు వచ్చినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే అభయ్ పాటిల్ మాత్రం జాతీయ నాయకత్వం మాటగా కొన్ని అంశాలను అయితే వారికి క్లియర్గా వివరించినట్టుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మాటగా ఇద్దరు కలిసి పనిచేయాలి, తెలంగాణలో అధికారంలోకి రావాలి అంటే ఒక తాటిపైకి వచ్చి ఈగోలను పక్కన పెట్టి, విభేదాలను పక్కన పెట్టి పనిచేయాల్సిన అవసరాన్ని వాళ్ళకు వివరించడం జరిగింది. దీంతో వారిద్దరు నేతలు కూడా సమావేశం అనంతరం ఒకే కారులో రావడం, మీడియా ఎదుట హగ్ చేసుకోవడం, కరచలనం చేసుకోవడం లాంటి అంశాలను ప్రదర్శిస్తూనే సోషల్ మీడియా వేదికగా మేము పార్టీ బలోపేతం కోసం, అధికారంలోకి రావడం కోసం కలిసి పనిచేస్తామంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఇంతటితో ఆగకుండా అభయ్ పాటిల్ పార్టీలో ఉన్నటువంటి ఇతర నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలపై కూడా చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈటల రాజేందర్, బండి సంజయ్ సమావేశం ముగిసిన తర్వాత అక్కడ నుండి అటుగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో సమావేశం కావడం జరిగింది. ఆ సమావేశంలో కూడా ఇటు మనం చూడవచ్చు, అరవింద్ ఇటు డాక్టర్ లక్ష్మణ్కు అదేవిధంగా కిషన్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి అంశాలను కూడా చెక్ పెట్టే దిశగా అరవింద్కి సంబంధించినటువంటి ఏదైతే అభిప్రాయ భేదాలను, దానికి గల కారణాలను కూడా వివరించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో డీకే అరుణకు అక్కడ స్థానిక నాయకత్వానికి మధ్య విభేదాలను భవిష్యత్తులో వారితో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అయితే కనబడుతున్నాయి. అదేవిధంగా ఇటు మెదక్లో తీసుకున్నట్లయితే మెదక్ ఎంపీ రఘునందన్, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ అంజిరెడ్డి, అదేవిధంగా గోదావరి అక్కడ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నారు. వారి మధ్య ఉన్నటువంటి విభేదాలకు కూడా చెక్ పెట్టే దిశగా భవిష్యత్తులో అడుగుపడతాయంటూ కూడా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే వికారాబాద్కు సంబంధించినటువంటి నేతలతోటి చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా స్థానికంగా కొంత విభేదాలు నడుస్తున్నాయి. ఒక అధ్యక్షుని తొలగించాలంటూ కూడా గతంలో ఆయన ఫిర్యాదు చేయడం, ఆయన ఫిర్యాదు మేరకు అతనితో పార్టీ కూడా రాజీనామా చేయించినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. ఈ నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలకు చెక్ పెట్టే దిశగా కూడా పార్టీ అడుగులు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో అధికారంలోకి రావాలంటే నేతలంతా కూడా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. బలమైన నేతలు పార్టీలో ఉన్నప్పటికీ వారి మధ్య సమన్వయం కొరవడంతో పార్టీ రోజు రోజుకు బలహీనపడుతుంది. వారి వర్గాలు చేసుకుంటున్నటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలతో పార్టీ దిగజారే స్థాయికి, అంటే మరింత అధమ స్థాయికి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో జాతీయ నాయకత్వం అయితే 2.5 ఏళ్ల ముందే పార్టీ నేతల మధ్య సయోధ్యకు, అదేవిధంగా రీకన్సల్టేషన్కు ప్రారంభించి వారి మధ్య ఒక సయోధ్య కుదిర్చి నేతలంతా ఒకే తాటిపైకి తీసుకొచ్చి పార్టీ బలోపేతం కోసం తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసే దిశగా అయితే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న జరిగినటువంటి మీటింగ్ ఏదైతే బండి సంజయ్ అదేవిధంగా ఈటల మధ్య జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో దీంతో కొంత సత్ఫలితాలు వచ్చాయని సోషల్ మీడియా వేదిక అయితే చర్చ జరుగుతుంది. వారికి వర్గాలకు సంబంధించిన నేతలంతా కూడా, కార్యకర్తలంతా కూడా ఈ మీటింగ్ చాలా మంచి మీటింగ్ అని, పార్టీ బలోపేతం కోసం ఉపయోగపడుతుందంటూ కూడా సోషల్ మీడియా వేదిక చర్చ చేస్తున్నటువంటి సందర్భం అయితే చూడవచ్చు. రైట్ అజయ్.